1600లో డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ కొన్ని వందల షిప్పుల్లో ప్రపంచం అంతా కూడా గోల్డ్, సిల్వర్, స్పైసెస్ అండ్ సిల్క్స్తో వ్యాపారం చేస్తూ ఉండేది. ఇంత పెద్ద నెట్వర్క్ని నడిపించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అప్పుడు వాళ్ళ ఖర్చులకి వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఫండ్స్ అవసరమయ్యాయి. దానికోసం వాళ్ళు వాళ్ళ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసే ధనవంతుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని కంపెనీకి ఇస్తున్నందుకు వాళ్ళకి ఆ షిప్పుల నుండి వచ్చే లాభాల్లో వాటా ఇచ్చారు. ఇలా చేయటం వల్ల వాళ్ళ కంపెనీ ఆ వ్యాపారాలను బాగా డెవలప్ చేసింది. దాంతో లాభాలు బాగా వచ్చాయి కంపెనీకి, అలాగే ఇన్వెస్టర్స్కి కూడా. ఇలా వాళ్ళ కంపెనీ షేర్లను ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ పోర్ట్స్లో, అలాగే కాఫీ షాప్స్లో అమ్మటం మొదలుపెట్టారు. ఇలా డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళకు తెలియకుండానే ప్రపంచంలో మొట్టమొదటి స్టాక్ మార్కెట్ని ఇన్వెంట్ చేసింది. అప్పటి నుండి కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ కంపెనీలో డబ్బులు పెట్టాలి అని అనుకున్న వాళ్ళందరి దగ్గర నుండి డబ్బులను కలెక్ట్ చేసి వాళ్ళ బిజినెస్ని, అలాగే వాళ్ళ ఖర్చుల్ని మేనేజ్ చేస్తున్నారు. ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి టీవీ ఛానల్స్, కాలేజెస్, అలాగే దీన్నే కెరియర్గా మార్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మోడర్న్ స్టాక్ మార్కెట్ అది ఒరిజినల్గా తయారైనప్పటికంటే చాలా కాంప్లికేటెడ్గా తయారైంది. అసలు ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్ని కంపెనీస్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలా యూజ్ చేస్తున్నారో చూద్దాం. మీరు ఇప్పటిదాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడు మా ఛానల్ నుండి వచ్చే ఎంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీరు చూస్తున్నారు ఎటర్నిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కొత్తగా స్టాక్ మార్కెట్లో వాళ్ళ కంపెనీని లిస్ట్ చేద్దామని అనుకున్నారనుకోండి, అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీ గురించి అడ్వర్టైజ్ చేసుకుంటారు. అంటే మా బిజినెస్ ఇది, మీరు కనుక మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మేము ఆ మనీని ఇలా యూజ్ చేసి మా బిజినెస్ని గ్రో చేస్తాం. ఇలా వాళ్ళు వాళ్ళ కంపెనీ గురించి అడ్వర్టైజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ కంపెనీని IPO అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ పేరుతో వాళ్ళ కంపెనీ షేర్స్ని మార్కెట్లో అమ్మటానికి పెడతారు. ఈ షేర్లని మనకి ఇండియాలో అమ్మటానికి 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. అవే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా, దీన్ని ఇంకొంచెం సింపుల్ చేద్దాం. ఇప్పుడు నేను ఆన్లైన్లో బట్టలు అమ్ముదాం అనుకోండి. అప్పుడు నాకు మెయిన్గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. అవే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. ఇప్పుడు నేను అమ్మటానికి పెట్టిన బట్టల్ని నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కొనుక్కోవచ్చు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి. అలాగే ఇప్పుడు నాకు బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో అప్పుడు నేను ఇంకా బట్టల ప్రొడక్షన్ని పెంచుదాం అనుకున్నా. కానీ నా దగ్గర డబ్బులు. సో నేను ఎలా అయితే బట్టలను అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సోల్డ్ చేస్తున్నానో, అలాగే నేను నా కంపెనీ షేర్స్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో సోల్డ్ చేయొచ్చు. ఇలా సోల్డ్ చేయటం వల్ల నాకు కావాల్సిన డబ్బులు నాకు వస్తాయి. అలాగే ఇన్వెస్టర్స్కి కూడా నా కంపెనీలో షేర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా స్టాక్ ఎక్స్చేంజ్లో అమ్మిన షేర్ వాల్యూ పెరగటం కానీ తగ్గటం కానీ ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఇది కూడా సింపుల్గా అర్థమవటం కోసం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. వైరస్ వచ్చిన స్టార్టింగ్లో చికెన్ తింటే వైరస్ వస్తుంది అన్న రూమర్ స్ప్రెడ్ అయింది. సో అప్పుడు జనమంతా భయపడి చికెన్ని కొనటం మానేశారు. అంతే, చికెన్కి ఉన్న డిమాండ్ తగ్గిపోయింది. ఇలా డిమాండ్ తగ్గిపోవటం వల్ల అమ్మేవాళ్ళు ప్రైస్ తగ్గించి అమ్మారు. మళ్ళీ ఒక మినిస్టర్ చికెన్ తింటే మంచిది అనగానే మళ్ళీ డిమాండ్ పెరిగింది. సో అమ్మేవాడు ఎంత చెప్పినా సరే జనాలు కొంటారు. ఇలాగే షేర్ ప్రైస్ కూడా. ఇప్పుడు నా కంపెనీ షేర్స్ కొనేవాళ్ళు ఎక్కువ అయ్యారనుకోండి, అప్పుడు మన షేర్స్కి ఉన్న డిమాండ్ పెరుగుతుంది. సో మనం ఎంత ప్రైస్కైనా అమ్మచ్చు ఆ డిమాండ్ని బట్టి. ఒకవేళ నా కంపెనీ షేర్ కొనేవాళ్ళు తగ్గిపోతే డిమాండ్ ఉండదు. సో షేర్ ప్రైస్ తగ్గిపోతుంది. ఈ డిమాండ్ పెరగటానికి లేదా తగ్గటానికి చాలా కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ రిజల్ట్స్, న్యూస్, ఇలా ఎన్నో. మనం ఇందాక మాట్లాడుకున్న చికెన్ ఎగ్జాంపుల్లో రూమర్ వల్ల చికెన్ డిమాండ్ ఎలా పడిపోయిందో ఇలానే స్టాక్ మార్కెట్లో కూడా జరుగుతుంది. కొన్నిసార్లు ఈ డిమాండ్ ఎక్కువగా తగ్గిపోతే రెసిషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని 1875లో స్థాపించారు. దానిలో ఇప్పటిదాకా 6000 కంపెనీలు లిస్ట్ అయ్యాయి. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ని సెన్సెక్స్లో మెజర్ చేస్తారు. అదే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని 1992లో స్థాపించారు. ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇప్పటిదాకా 4000 కంపెనీస్ లిస్ట్ అయ్యాయి. ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ని నిఫ్టీలో మెజర్ చేస్తారు. ఇది వరకైతే ఏదైనా ఒక కంపెనీలో షేర్స్ మీరు కొనాలి లేదా అమ్మాలంటే క్యూలో నుంచి చాలా పేపర్లను నింపాల్సి వచ్చేది.
అదే ఇప్పుడైతే బోల్డ్ అన్ని స్టాక్ బ్రోకరింగ్ యాప్స్. సింగిల్ క్లిక్తో ఏ కంపెనీ స్టాక్నైనా సరే ఇట్టే కొనచ్చు లేదా అమ్మేయచ్చు. దానివల్లే ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి మోసాలు కూడా బాగా పెరిగిపోయాయి. మీరు ఏదైనా ఒక స్టాక్ బ్రోకర్ దగ్గర ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో వెంటనే మీకు కాల్స్ రావటం మొదలవుతుంది. ఏమనంటే, మీరు మా దగ్గర మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, అప్పుడు మీకు మేము ఏ కంపెనీ షేర్స్ ఎప్పుడు కొనాలి లేదా అమ్మాలి అన్నది చెప్తాం, అప్పుడు మీరు మంత్లీ 1 lakh వరకు మినిమం ఎర్న్ చేయొచ్చు అని చెప్తారు. వాళ్ళెవ్వరినీ నమ్మద్దు. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీకు నాలెడ్జ్ లేకపోతే యూట్యూబ్లోనే తెలుగులో నాలెడ్జ్ షేర్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని చూసి తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఐక్యూ ఆప్షన్స్, ఇలా చాలా యాప్స్ అడ్వర్టైజ్ చేస్తూనే ఉంటాయి. బిట్కాయిన్స్లో, కరెన్సీస్లో ట్రేడ్ చేయమని, చాలా లాభం వస్తుంది అని చూపిస్తూనే ఉంటాయి. కానీ బిట్కాయిన్స్ని ఇండియాలో ట్రేడ్ చేయడం ఇల్లీగల్. సో జాగ్రత్తగా ఉండండి. స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియకుండా మాత్రం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అలాగే కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఇంకెంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కీప్ స్మైలింగ్.